శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే దేవరా సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో తంగం అనే క్యారెక్టర్తో ప్రేక్షకుల ముందుకి రానుంది. దేవరా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తూ ఉంది. ఆల్రెడీ దేవర సినిమా 2 షెడ్యూల్స్ లో జాన్వీ పాల్గొంది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దేవర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ, దేవర నా మొదటి తెలుగు సినిమా. నేను ఆ భాషలో డైలాగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నాను. మా అమ్మ ఇంట్లో ఉంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ మాట్లాడేది. కానీ అమ్మ సౌత్కి వస్తే సొంతిల్లులా ఫీల్ అవుతుంది. తమిళ్, తెలుగు బాగా మాట్లాడేది. దేవర సెట్లో అడుగుపెట్టినప్పుడు నాకు కూడా నా ఇంటికి వచ్చినట్టు అనిపించేది. సెట్లోని ప్రతి ఒక్కరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, మా అమ్మతో నాకున్న అనుబంధం వల్ల ఈ సినిమా చేస్తుంటే అమ్మతో మరోసారి అటాచ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఇస్తుంది అని తెలిపింది. దీంతో జాన్వీ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక ఇటీవలే దేవర మరో షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. దేవర 2 పార్టులుగా వస్తూ ఉండగా మొదటి పార్ట్ 2024 ఏప్రిల్ 5న రానుంది.